హలో నమస్తే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక 15 రకాల మంచి పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం. ఏదైతే అన్ని రకాల నేలలో సెట్ అయ్యే విత్తనాలు. సో మార్కెట్లో దొరుకుతున్న కాస్ట్లీ విత్తనాల కన్నా ఈ విత్తనాలు తీసుకొని కూడా అధిక దిగుబడి సాధించుకోవచ్చు మనకు. సో ఒక 15 రకాల విత్తనాల గురించి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అవి అన్నీ మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు. సో అన్నీ మంచి రకాల విత్తనాలే. సో మీరు కానీ చూసుకున్నట్లయితే మార్కెట్లో ప్రస్తుతం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే US 7067 కావచ్చు, కబడ్డీ కావచ్చు, రేవంత్ కావచ్చు, సంకేత్ కావచ్చు, లేకపోతే నవనీత్ ఏదైతే న్యూజువల్ సీడ్స్ వాళ్ళ ఆద్య కూడా కావచ్చు, ఈ విత్తనాలు అయితే మార్కెట్లో మనకు కొంచెం కాస్ట్లీ అయితే దొరుకుతూ ఉన్నాయి, ఎక్కువ రేట్ అయితే ఇస్తూ ఉన్నారు దీన్ని. సో అవి కాకుండా మీరు ఆ విత్తనాలు దొరకకపోయినసరికి మీకు అవి కూడా మంచి దిగుబడి ఇస్తాయి. అవి ఏ సీడ్ అయినా మనకు దాదాపు క్వింటాన్నర దిగుబడి ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ మనకు 5 కుంటలు 6 కుంటలు అయితే ఎంత డిఫరెంట్ అయితే మాత్రం ఉండదన్నమాట. సో ఖచ్చితంగా మీరు గమనించండి, ప్రతి సంవత్సరం మీరు ఒక్కొక్క సీడ్ వేస్తూ ఉండండి, అంటే మీకు దాని గురించి అనుభవం అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే మనం ఈ వీడియోలో ఒక 15 రకాల విత్తనాల గురించి తెలుసుకుందాం. మంచి కాపచ్చి విత్తనాలు, కాయ సైజు మంచిగా ఉండే, పికింగ్కు త్వరగా వచ్చే విత్తనాల గురించి కూడా ఈ వీడియో చూద్దాం, ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి రాశి వాళ్ళ షిఫ్ట్ అయితే వెళ్ళింది కొత్తగానే మనకు. గత సంవత్సరం అయితే చాలామంది రైతులు వేయడం జరిగింది రాశి వాళ్ళ షిఫ్ట్. సో ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే పంటకాలం చూసుకున్నట్లయితే 145-50 రోజులలో పంటకాలం అవుతుంది. సో పికింగ్ కోసం కూడా బెస్ట్ ఉంది, కాయ సైజు కూడా బాగానే ఉంది. అదేవిధంగా అతి తొందరగా వచ్చే రకం అయితే మనకు రాశి షిఫ్ట్ అయితే ఉంది. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, దీన్ని కూడా ఇది కూడా వేసుకొని మంచి దిగుబడి సాధించవచ్చు. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మీరు రాయల్ సీడ్లో అయితే మనకు ఏదైతే జైబేరీ రాయబేరీ ఉన్నాయి, ఇవి రెండు కూడా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. సో ఎందుకంటే నేను గత సంవత్సరం వేయడం జరిగింది, ఈ సంవత్సరం కూడా ఆ ప్యాకెట్స్ అనేది మనం తేవడం జరిగింది. సో ఏంటంటే మనకు జైబేరీ అయితే పెట్టడం జరిగింది, కాయ సైజ్ లావుగా ఉంటుంది, చెట్టు గ్రోత్ కూడా మంచిగానే పెరుగుతుంది, బ్రాంచెస్ కూడా సైడ్ బ్రాంచెస్లో కూడా దూరం తలుగుతాయి. అదేవిధంగా సైడ్ బ్రాంచెస్లో కూడా ఛాయ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట, కాయ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో మీరు జైబేరీ పెట్టుకోండి, రాయబేరీ పెట్టుకోండి, రెండు కూడా బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ రణధీర కూడా మీరు చూసుకున్నట్లయితే మనకు ఏదైతే వికారాబాద్ సైడ్ కావచ్చు, ఆంధ్రాలో చాలామంది రైతులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో రణధీర కూడా ఫేమస్ విత్తనమే. సో రణధీర కూడా పెట్టుకోవచ్చు, రణధీరతో కూడా మీరు అధిక ఉత్పాదన అయితే దిగుబడి సాధించవచ్చు అన్నమాట. రణధీర కూడా మీకు మంచి దిగుబడి అనేది ఇస్తుంది అన్నమాట. సో దాని కాయ సైజ్ లా ఉంటుంది, ఏంటంటే మనకు చెట్టు గ్రోత్ కూడా మంచిగానే పెరుగుతుంది. సో పంటకాలం కూడా మనకు బెస్ట్, లాంగ్ డ్యూరేషన్లో మీరు వర్షాధారం పైన పెట్టుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు, లేకపోతే వాటర్ ఉన్నట్లయితే నెక్స్ట్ వాటర్ ఇచ్చి పెట్టుకున్నట్లయితే కూడా మీరు మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట రణధీర. సో ఇది కూడా ఫేమస్ విత్తనమే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైతే వర్షాధారం పైన పెట్టుకుంటా అంటున్నారో వాళ్ళ కోసం అయితే మీరు చూసుకున్నట్లయితే సూపర్ కార్డ్, ప్రభాస్ సీడ్ సూపర్ కార్డ్ తీసుకోండి. సో చాలా అద్భుతమైన సీడు, ఇది కూడా ఫేమస్ రకం అన్నమాట. మనకు సూపర్ కార్డ్ మనకు దీంతో కాయ సైజ్ బాగుంటుంది. బ్లాక్ సాయిల్లో పెట్టుకున్నట్లయితే మనము దీనివల్ల ఏంటంటే మనకు కాయ దగ్గర తగులుతుంది, చెట్టు గ్రోత్ కూడా మంచిగానే పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పికింగ్ కోసం కూడా చాలా ఈజీగా ఉంది సూపర్ కార్డ్, ప్రభాస్ సీడ్ సూపర్ కార్డ్. సో ఇవి అన్ని సీడ్స్ మనం తేవడం జరిగింది, ఒక వీడియో కూడా నేను తీసి చూపెడతాను, నేను తెచ్చిన విత్తనాలు ఇవి ఉన్నాయనేది. సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటిదాకా చెప్పిన 4-5 రకాల సీడ్ కూడా ఇవి అన్నీ మంచి రకాల సీడే, ఈ మంచి ఉత్పత్తి ఇచ్చే సీడే. సో నెక్స్ట్ వచ్చేసి మైకో కంపెనీలో 3 ఉన్నాయి, ఏదైతే ఒకటి జంగి కూడా ఉంది, మీ అందరికీ తెలుసు జంగి కూడా మంచిగా ఉంది, జంగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాహుబలి ఉంది, ధనదేవ్ ప్లస్ ఉంది. సో ఇవి కూడా మంచి రకాల సీడే ఉన్నాయి. నెక్స్ట్ బౌన్సర్ కూడా ఉంది మనకు. ఇవి 3 నేను చెప్పిన జంగి, మైకో కంపెనీలో జంగి, బాహుబలి, నెక్స్ట్ వచ్చేసి ధనదేవ్ ప్లస్, ఇవి కాయ సైజ్ బాగుంటుంది, వర్షాధారంకు తట్టుకుంటాయి. సో కొద్ది వరకు మనకు ఏదైతే మనకు రసం పీల్చే పురుగుల్ని కూడా తట్టుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాయ లావుగా ఉంటుంది, అదేవిధంగా కాయ పికింగ్ చేయడానికి, పత్తి పికింగ్ చేయడానికి కూడా మనకు ఈజీగా వెళ్తుంది అన్నమాట. ఇవి 3 కూడా మనకు మంచి దిగుబడి ఇస్తాయి అన్నమాట ఇవి. సో చాలామంది రైతులు ధనదేవ్ ప్లస్ కావచ్చు, లేకపోతే బాహుబలి అయితే వేసుకుంటూ ఉన్నారు. బాహుబలి కూడా మంచి మనకు దిగుబడి సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
తడాకా కూడా ఉంది. తడాకా ఈ సీడ్ వచ్చేసి మనకు ఏదైతే మనకు వర్షాధారం పైన వాటర్ ఇచ్చి పెట్టుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి, లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. సో మనకి ఎకరానికి వచ్చేసి దీంతో మనకు 16 క్వింటల వరకు వాటర్ ఇచ్చినట్లయితే 20 క్వింటల వరకు కూడా దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవనీత్ ఉంది. న్యూజువల్ సీడ్స్లో నవనీత్ కూడా ఉంది. ఈ నవనీత్ విత్తనం కూడా మనకు ఆద్యలాగానే ఉంటుంది కొద్ది వరకు. సో ఆద్య కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. సో మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే క్రిస్టల్ వాళ్ళది CCH 999 ఒకటి ఉంది మనకు క్రిస్టల్ కంపెనీలో. సో క్రిస్టల్ కంపెనీలో కూడా మనకు ఏదైతే చంద్ర ఉంది, నెక్స్ట్ వచ్చేసి సదానంద్ కూడా మనకు క్రిస్టల్లో ఉంది. సో ఇవి కూడా సదానంద్ కూడా ఫేమస్ విత్తనమే. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ 999 కూడా మనకు 999 కూడా దీంట్లో ఉంటుంది. సో 999 కూడా పెట్టుకున్నట్లయితే మనకు సెట్ అవుతుంది, మనకు అన్ని రకాల నేలలో సెట్ అవుతుంది, మంచి దిగుబడి కూడా తీసుకోవచ్చు అన్నమాట క్రిస్టల్తో కూడా మీరు. సో నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే అంకుర్ కంపెనీ వాళ్ళ కీర్తి ఒకటి ఉంది మనకు. సో కీర్తి కూడా మనకు ఏదైతే US 7067 మాదిరిగానే మనకు మంచి కాయ వస్తుంది, అదేవిధంగా గ్రోత్ కూడా మంచిగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దగ్గర కాయలు రావడానికి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువ అట్రాక్ట్ అనేది కావన్నమాట. ఈ అంకుర్ సీడ్లో కీర్తి ఒకటి ఉంది. సో ఇది కూడా మంచిగానే ఉంది, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు అజిత్ 155 చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు మహారాష్ట్రలో చాలా ఫేమస్ అయిన విత్తనము. మన దగ్గర ఎక్కడైనా దొరికితే తీసుకోండి, అజిత్ 155. సో ఇది కూడా మీరు తీసుకున్నట్లయితే దీంతో కూడా ఏది మనకు అన్ని రకాల నేలలు సెట్ అవుతుంది. సో మనకు వర్షాధారం పైన కానీ చూసుకున్నట్లయితే 10 క్వింటల్ వరకు యావరేజ్గా మనకు దిగుబడి వస్తుంది. 10 క్వింటల్ లోపట్ల కూడా వస్తుంది. 10 క్వింటల్ మనం వర్షాధారం పైన పెట్టుకున్నట్లయితే 10 క్వింటల్ లోపట్లనే వస్తుంది. సో ఎక్కడైనా చూసుకోండి, మీరు వర్షాధారం పైన పెట్టుకున్నట్లయితే మనకు 10 క్వింటల్ వరకు అయితే దిగుబడి సాధించవచ్చు. సో 10 క్వింటల్ లోపల కూడా తీసుకోవచ్చు. నేల సరైన నేల ఉండాలి, మేనేజ్మెంట్ సరిగా ఉంటే మనము మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. సో నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మీరు ఏదైతే కిలాడి కూడా ఉంది. నెక్స్ట్ కిలాడి సూపర్ బంటి కూడా ఉంది మనకు మార్కెట్లో. సూపర్ బంటి, కిలాడి కూడా ఈ విత్తనాలు కూడా మీరు తీసుకొని మంచి దిగుబడి సాధించవచ్చు. సో చాలామంది రైతులు US 7061 అడుగుతూ ఉన్నారు. సో నాకు కూడా నిన్న కాక మొన్న చాలామంది రైతులు ఫోన్ చేయడం జరిగింది, మెసేజ్ పెట్టడం జరిగింది, అన్న US 7067 ఉంటే చూడండి అని. సో చాలామంది చెప్పేది నేను ఏంటంటే మనకు సీడ్ అయితే ఏదైనా మీరు ఎన్నుకోండి, కానీ ఎన్నుకున్న సీడ్ని సరైన మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. సో మీరు భారీ విత్తనాలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, సో దాన్ని మీరు రెగ్యులేట్గా ప్రతిరోజు మీరు దాన్ని మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే, దాన్ని బిజినెస్ ఎలా నడుస్తుంది చూసుకున్నట్లయితే, మెయింటెనెన్స్ కానీ చూసుకొని మీరు సరైన ఇది చేసినట్లయితే, మేనేజ్మెంట్ చేస్తేనే మీ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ రన్ అవుతుంది, మంచి ఆదాయం అనేది పొందొచ్చు. కానీ మీరు ఒకసారి మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దానికి అవసరం లేదనుకుంటే బిజినెస్లో లాస్ అవుతారు. ప్రతిదీ కూడా అదే ఉంటుంది. మీరు ఎక్కువ కాస్ట్లీ విత్తనాలు పెట్టి మీరు ఒకటేసారి కాస్ట్లీ విత్తనాలు పెట్టినా ఎట్లయినా అదే వెళ్తుందని అనుకున్నట్లయితే అపోహంలో పోకండి. సో మీరు ఏ సీడ్ అయినా పెట్టుకున్నట్లయితే దానికి మంచి మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది మీరు సాధించవచ్చు. సో ఇలాగా మనం ప్రతిరోజు ప్రతి ఒక్క అంశం పైన మన వీడియో అనేది తీయడం జరుగుతుంది. మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కసారి రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్ పైన పెట్టడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం.